వారిద్దరూ తండ్రి తనయులు. తండ్రేమో మంత్రి, తనయుడేమో నియోజకవర్గంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కానీ సీఎం జగన్ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య టికెట్ చిచ్చు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. తండ్రిని పక్కన పెట్టి తనయుణ్ణి పిలిపించుకొని సీటిస్తున్నట్లు చెప్పేశారనే టాక్ ఉంది. అటు తండ్రేమో టికెట్ తనదేనని ప్రకటించుకున్నారు. తీరా తన దాకా వచ్చిన టికెట్ తండ్రి ఎక్కడ తన్నుకుపోతారో అనే భయంతో ఆ కొడుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ని తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ దిస్ ABN ఇన్సైడ్ స్టోరీ. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ టికెట్ ఇప్పుడు తండ్రి తనయుడి మధ్య పీటముడిగా మారింది. ఈ స్థానం నుంచి మంత్రి పీనేపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009-2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. మంత్రి పనితీరు బాగోలేదని ఐపాక్ సర్వేలో తేలిందని టాక్ నడుస్తోంది. దీంతో సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారట. పైగా విశ్వరూప్ ఆరోగ్య సమస్యలతో నియోజకవర్గంలో సరిగా పర్యటించలేకపోతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రికి బదులు ఆయన రెండో తనయుడు శ్రీకాంత్ కు సీట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందట. పార్టీ జిల్లా పరిశీలకుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను పిలిపించుకుని టికెట్ ఇవ్వనున్నట్టు జగన్ మాటగా చెప్పారు. దీంతో శ్రీకాంత్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రి విశ్వరూప్ తలపట్టుకుంటున్నారు. మరికొంతకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్న సమయంలో అమలాపురం వైసీపీలో చోటు చేసుకుంటున్న ఈ వ్యవహారాలు ఇబ్బందిగా మారుతున్నాయని భావిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తనను కాదని తనయుడికి సీటు ఇవ్వజూపడం పట్ల ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్నారట. తన కొడుక్కి టికెట్ ఇస్తామని చెప్పడం రాజకీయంగా తనను అవమానించినట్లేనని భావిస్తున్నారు. మరోవైపు అమలాపురం వైసీపీ కొత్త ఇన్ఛార్జిని తానేనంటూ విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో జరుగుతున్న పరిణామాలపై ఇంతకాలం సైలెంట్ గా ఉన్న మంత్రి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశారు. మౌనంగా ఉంటే సిట్టింగ్ సీటు ఎసరు వస్తుందని భావిస్తున్నారు. అమలాపురం టికెట్ తనకేనని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. దీంతో నియోజకవర్గ వైసీపీలో గందరగోళం నెలకొంది. ఓవైపు మంత్రి విశ్వరూప్, మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్ ఎవరికి వారు సీటు తమదేనని ప్రచారం చేసుకోవటం ఫ్యాన్ పార్టీ కేడర్ కన్ఫ్యూజన్ కు గురవుతోంది. అమలాపురం స్థానంలో నెలకొన్న ఈ పరిస్థితిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. మంత్రి విశ్వరూప్ అనుచరులైతే శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే పార్టీకి పని చేయబోమని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మంత్రి విశ్వరూప్ గతేడాది అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు. అప్పటి నుంచి తనయుడు శ్రీకాంత్ నియోజకవర్గంలో పార్టీ పనులను చక్కబెడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. అడపాదడపా విశ్వరూప్ హాజరవుతున్నారు. ఇటీవల తమ సమస్యలపై మంత్రిని జనం నిలదీశారు. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఒక్క పని జరగలేదని మండిపడ్డారు. ఒక్కరికి సహాయం చేసిన సందర్భాలు లేవంటూ నిగ్గదీయడంతో సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు 2 ఏళ్ల క్రితం కోనసీమ అల్లర్ల ఘటనలో మంత్రి ఇంటిని అప్పట్లో ఆందోళనకారులు తగులబెట్టారు. అయినా సీఎం జగన్ మంత్రి విశ్వరూప్ను ఇంటికొచ్చి పరామర్శించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్ల ఘటన తర్వాత మంత్రి తీరుపై నియోజకవర్గంలోని కీలక సామాజిక వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ పెద్దలకు నివేదికలు అందాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో విశ్వరూప్ కు టికెట్ ఇవ్వకుండా ఆయన కొడుకు శ్రీకాంత్ కు కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది. కానీ విశ్వరూప్ మాత్రం ఎలాగైనా తానే బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం తనకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. తన పరపతితో సీటును సొంతం చేసుకునే ప్లాన్ లో ఉన్నారని ఫ్యాన్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి తనయుడు శ్రీకాంత్ కూడా తనకు పిల్లనిచ్చిన మామ ద్వారా వైసీపీ పెద్దల దగ్గర చక్రం తిప్పుతున్నారట. ఇలా తండ్రి కొడుకు మధ్య వైసీపీ అగ్రనేతలు పెట్టిన టికెట్ చిచ్చుతో కుటుంబ సంబంధాలు బాగోలేదన్నట్టు అమలాపురం నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇటీవల మంత్రి విశ్వరూప్ కొత్తగా నిర్మించుకున్న ఇంటి దగ్గర ముందుగా శ్రీకాంత్ ఫ్లెక్సీలే అధికంగా కనిపించేవి. కానీ సీట్ ఫైట్ తో తనయుడి ఫ్లెక్సీలను ఆ ఇంటి దగ్గర నుంచి తండ్రి తీసేయించారని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తం మీద అమలాపురం వైసీపీ టికెట్ విషయం తండ్రి తనయుడికి సవాల్గా మారింది.